నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోను సందర్శించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్। డిపో అభివృద్ధికి త్రిసభ్య కమిటీని నియమించిన ఎమ్మెల్యే రోషన్। వైఎస్ఆర్ కేబినెట్ లో శాసనసభ్యునిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేనిదే వైఎస్ఆర్సీపీ నాయకులు వెల్లడి। మహిళలకు చేయూతనివ్వడమే లక్ష్యంగా తపన ఫౌండేషన్ కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది కూటమి పార్టీల నాయకులు వెల్లడి। పరిపాలనలో నూతన వరవడిని తీసుకువస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ తనదైన శైలిలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ముందుకు వెళుతున్నారు। జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎమ్మెల్యే వెనువెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించారు। ప్రయాణికుల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి అధికారులు దిశానిర్దేశం చేశారు। అంతేకాకుండా డిపోలో సమస్యల పరిష్కారానికి, డిపో అభివృద్ధికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు। జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సోమవారం సందర్శించారు। బస్టాండులోని షాపుల వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉంచిన శీతల పానీయాలు, తినుబండారాలను పరిశీలించారు। అంతేకాకుండా విక్రయాలపై ఆరా తీశారు। అదేవిధంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। అనంతరం కూటమి పార్టీల నాయకులతో కలిసి ఆర్టీసీ ఆర్ఎం వనప్రసాద్, డిఎం గంగాధర్ రావులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపోను నష్టాల బాట నుంచి బయటకు తీసుకువచ్చి లాభాల బాటలో నడిచేలా కృషి చేస్తామన్నారు। దీనికోసం జనసేన చింతలపూడి ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య, టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసులు రావులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు। ఈ కమిటీ ఎప్పటికప్పుడు అధికారులతో మమేకమవుతారన్నారు। ప్రతి నెల 4వ వారంలో ఈ డిపో పనితీరుపై తానే స్వయంగా సమీక్షా సమావేశం నిర్వహిస్తానని ఎమ్మెల్యే తెలిపారు। అనంతరం ఆర్ఎన్ వరప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ సలహాలు, సూచనలతో తాము ముందుకు వెళతామన్నారు। తమ దృష్టికి వచ్చిన వినతులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు। ఈ కార్యక్రమంలో ఏఎం వరలక్ష్మితో పాటుగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు। ఈరోజు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ లో 3 న్యూ బస్సెస్ ని లాంచ్ చేసిన తర్వాత ఆర్ఎం గారు, డిఎం గారు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులతోటి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది। సో ఆర్ఎం గారు మాకు హై లెవెల్లో బ్రీఫింగ్ ఇవ్వడం కూడా జరిగింది। ఇక్కడ గోల్ ఏంటంటే ఆర్టీసీ ప్రజలకి అందుబాటులో ఉండి లాజిస్టిక్స్ విషయంలో వాళ్ళకి ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో దాంతోపాటు రెవెన్యూ మరి వచ్చే విధంగా లాస్ వెళ్లకుండా అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అవ్వడం మా లక్ష్యం। అదే కామన్ లో పెట్టుకున్నాము। ఈ విషయంలో ఆర్ఎం గారు, డిఎం గారు, అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు కూడా ఎలనయ్య గారు మరి దీనికి సంబంధించి జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ సంబంధించిన డెవలప్మెంట్ కానివ్వండి, ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, మరి మేకా ఈశ్వరయ్య గారు వారికి లీడ్ ఇచ్చాను। వారితో పాటు బీజేపీ నాయకులు అలాగే మండవ లక్ష్మణరావు గారు ఈ ముగ్గురు కలిసి జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్స్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు। మరి వీళ్ళు వచ్చేసి ఎవ్రీ టైం టు టైం రివ్యూస్ పెట్టుకుంటారు। మేఘేశ్వరరావు గారు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారు ఆర్ఎం గారికి। అలాగే మరి నేను మేఘేశ్వరరావు గారితో, లక్ష్మణరావు గారితో, అలా బీజేపీ శ్రీనివాసరావు తోటి నేను మంత్లీ రివ్యూ ఎవ్రీ 4th వీక్ పెట్టుకుంటాను। మా గోల్ ఏంటంటే జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ బెస్ట్ గా చేయాలనేది మాకు కోరిక। దాంట్లో ఆర్ఎం గారు, డిఎం గారు చాలా సపోర్టివ్ ఉన్నారు। అందరి సహకారంతో మేము చేస్తా నమ్మకం ఉంది। జంగారెడ్డి డిపోని ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా కనీసం బ్రేకింగ్ తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో
నేను మా టీం అంటే మా డిపో మేనేజర్ గారు, మా టీమ్ ఆఫ్ సూపర్వైజర్స్, మా ఎంటైర్ స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టైనా సరే ఈ డిపోని డెప్యూటీ కనిపెట్టాను చేస్తాం. అలాగే ఏదైతే రికమెండేషన్ ఇచ్చిన ప్రతి రికమెండేషన్ కూడా క్వాలిఫికేషన్ ఎగ్జామిన్ చేసి వేరే ఫీజిబిలిటీస్ గమనించుకుని ప్రయారిటీస్ చూసుకుని దాన్ని హెడ్ పర్మిట్ చేసుకుని మొత్తం మీద మన సర్వీస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కానీ లేదా ఇంప్రూవ్డ్ కండిషన్స్ తో మన మెయింటెనెన్స్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ డిపోలో ఉన్న బస్సులు మరింత కండిషన్ ఇంప్రూవ్ చేసి పబ్లిక్ కి ఉపయోగకరమైన బస్సు ఆపరేషన్ చేసి ఆదాయం పెంచుకోవడం, అది ఖర్చు తగ్గించుకోవడం చేస్తాం. కొన్ని ఇస్తున్నారు. ఆ రిప్రజెంట్ కూడా 1 week 10 days మొత్తం స్టడీ చేసి ఫీజిబిలిటీ చూసుకుని ఫర్దర్ కంప్లైంట్స్ సార్ తెలియజేస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో శాసనసభ్యునిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. బుట్టాయిగూడెంలో దివంగత నేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు పళ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమ ప్రదాత వైఎస్ఆర్ అని కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా దూరమైనప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకల్ని పురస్కరించుకొని మరి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి మరి పళ్ళు, బ్రెడ్ మరి పంపిణీ చేయడం అయింది. ఆ మహానేత ఈరోజు కూడా పేదల గుండెల్లో నిలిచిపోయారనడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల్లా ఆ మహనీయుడి యొక్క జయంతి వేడుకల్ని ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను మొదటిసారి ఎమ్మెల్యేగా మరి ఆయనతో నేను మరి పనిచేశాను. ఈరోజు వైఎస్ఆర్ గారిని పేరు తలుచుకుంటే గుర్తుకొచ్చాయి ఆరోగ్యశ్రీ పథకం, 108 అంబులెన్స్, 104 అంబులెన్స్, రైతులకి ఉచిత కరెంటు, పేద పిల్లలకి, విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్, ఇలా పథకాలన్నీ కూడా ఆయన పెట్టిన పథకాలే. ఈరోజు మరి ఆయన పెట్టిన పథకాలని ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు మరి ఒక అడుగు ముందుకేసి మరి ఆయన ముందుకెళ్ళారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేదని వైఎస్ఆర్సీపీ చింతలపూడి ఇన్ఛార్జి కంబం విజయరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గంగానమ్మ గుడి సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. అదేవిధంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ భక్తుల నాగలక్ష్మి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావులతో కలిసి విజయరాజు మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలనను కొనసాగించిన వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు. ఆయన బాటలోనే తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పాలన చేశారన్నారు. గడిచిన ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలైందని, అయినప్పటికీ తాము ప్రజల మధ్య ఉంటామన్నారు. తమ అధినేత జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుత రామయ్య, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, కౌన్సిలర్లు కాసర తులసిరెడ్డి, ఎల్వీఆర్ తడికమల్ల మురళి, ఉగ్గం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు, దివంగత నేత, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని
వైఎస్ఆర్సీపీ పార్టీ జంగారెడ్డిగూడెం మండలం టౌన్ మొత్తం క్యాడర్ అంతా ఇక్కడ కూడుకుని ఆ మహానాయకుడికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆ మహానాయకుడు చేసిన మేలు ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేనిది. ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారు 75వ జయంతి సందర్భంగా పూలమాలలో వేసి గరణమాలలు అర్పించుకున్నాము. మన రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు వైద్యం కానీ అంబులెన్స్లు కానీ పేదవాడు ఇబ్బందికరం పడకుండా వైద్యం చేసుకోవడానికి మన రాజశేఖర రెడ్డి గారు ఎదరికి నడిచి ప్రజలకు సేవ చేశారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారిని మనం ఈ రోజున మనలో లేరనుకున్న చాలా బాధపడుతున్నాం. మనం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తల అభిమానుల సమక్షంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఈ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం పడిపోయిన నెల రోజులైనా సరే మరి కార్యకర్తల నాయకులు కూడా మక్కువని ధైర్యంతో ఈ రోజున అందరూ నిలబడి మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న విషయాన్ని అందరూ గ్రహిస్తున్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మోసం చేయలేదు, ప్రజలందరూ సామాన్య ఓట్లు వేశారు. దివంగత నేత ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదినం పురస్కరించుకుని జంగారెడ్డి పట్టణంలో చక్కగా పేదలకు దుప్పట్లు పంచిపెట్టే కార్యక్రమం కానీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అసలు సంక్షేమానికి కేర్ ఆఫ్ ఎవరన్నా చెప్పుకోవాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారు. ఈ రోడ్లో నుంచి పాదయాత్ర వెళ్ళింది రాజశేఖర గారి పాదయాత్ర. మనం ఇప్పుడు నుంచిన దగ్గర నుంచి వెళ్ళింది. అప్పుడు రైతుల యొక్క కష్టాలు తెచ్చుకుని ఉచిత విద్యుత్ కానీ 108 కానీ రైతును రాజు చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే రాజశేఖర రెడ్డి గారిది. ఈ రోజు ప్రతి రైతు చక్కగా సుభిక్షంగా వ్యవసాయం చేసుకుంటారంటే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ మహిళలకు చేయూతనివ్వడమే లక్ష్యంగా తపన ఫౌండేషన్ కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని పలువురు నాయకులు తెలిపారు. కామవరపుకోటలోని కొత్తపేట రామాలయం వద్ద కుట్టు శిక్షణ కేంద్రాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు కిలారి సత్యనారాయణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి మాట్లాడుతూ తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మహిళలకు, పేద విద్యార్థులకు కోలాట కళలకు ప్రోత్సాహం, ఆలయాల పునరుద్ధరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వాటర్ ట్యాంకుల నిర్వహణ, ఆపద సమయాల్లో నిత్యావసర సరుకుల సహాయం వంటి కార్యక్రమాలు తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరి సమాజ సేవ దృక్పథాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ వీరమల్ల మధు, తపన ఫౌండేషన్ ప్రతినిధులు తానంకి గణేష్, లక్ష్మీనారాయణ, నాగబాబు, శిక్షకురాలు బలుసు లక్ష్మీలతో పాటుగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మన కార్యక్రమాలు ఆయన ఏదైతే పడ్డారో కష్టం, ఆ కష్టాన్ని మనందరికీ కూడా తీర్చాలనే సంకల్పంతో, అంటే ఒక మహిళ ఇంటిలో మిషన్ నేర్చుకున్నా ఏదైనా ఉపాధి చేసిందంటే అది కుటుంబం మొత్తాన్ని కూడా కాపాడవచ్చు అనే సంకల్పంతో దాదాపు ఇప్పుడు 100కు పైగా మిషన్ సెంటర్లు పెట్టి మొత్తం అన్ని మన ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండలంలో 4-5 చోట్ల ఇప్పటికే క్లియర్ అయిపోయినాయి. అంటే ఒక్కొక్క బ్యాచ్కి 40-50 మందికి ఇవాళ అంటే దర్జా కోల్పోయిన దర్జీలు అంటారు. అది మగవారండి. ఎందుకంటే 100 రూపాయలు పెడితే టీ షర్ట్ వస్తుంది, 400 పెడితే 300 పెడితే ప్యాంట్ వచ్చేస్తుంది. కానీ ఒక్క జాకెట్ కుట్టారంటే 400-500 మామూలు జాకెట్. అదే ఇంకా ఫ్యాషన్ జాకెట్ కుట్టాలంటే 2000-3000. అటువంటిది అలాంటి తర్ఫీదుని ఇవ్వడానికి మనకి ఇక్కడ చౌదరి గారు ఒక ఫౌండేషన్ వేశారు. ఆ ఫౌండేషన్ ద్వారా మంచి టీచర్ గారు లక్ష్మి గారు, అంటే ఇప్పటికే ఆయన ఫౌండేషన్లో అన్ని చోట్ల కూడా ఆవిడ అందరికీ కూడా ఓపికతో ఏదైతే ఎవరికైతే ఏదైనా డౌట్ వచ్చినా చేయడానికి, అలాగే అన్ని సమకూర్చడానికి మన గణేష్ గారు కానీ లక్ష్మీపతి గారు కానీ మన మొత్తం అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఏంటంటే తపన ఫౌండేషన్ అంటే ఒక వ్యవస్థ.
ఒక సంస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలి అంటే ఆ సంస్థ లాభాల బాటలో ఉండాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. దీనికోసమే నష్టాలలో నడుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపోను లాభాల బాటలో పయనించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ డిపో అభివృద్ధికి అధికారులు కూటమి పార్టీల నాయకులతో కలిసి ప్రణాళిక రూపొందించి త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకుంటూ సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు ప్రభుత్వం కేటాయించిన 3 నూతన బస్సులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఆర్టీసీ అధికారులు కూటమి పార్టీల నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే వాటిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా నూతన బస్సుల వివరాలను డ్రైవర్ల వద్ద ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఆర్టీసీ రాష్ట్ర అధికారులతో తాను భేటీ అయ్యానన్నారు. జంగారెడ్డిగూడెం డిపో నష్టాల బాటలో ఉందని ఆ సమావేశంలో తనకు తెలిసిందన్నారు. దీనిని అధిగమించేందుకు నూతన బస్సులను ప్రారంభించామన్నారు. ఈ డిపో నుంచి హైదరాబాద్ కు 2 స్లీపర్ కోచ్లను, విజయనగరానికి 1 సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామన్నారు. ఈ బస్సుల ద్వారా ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ డిపో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి త్వరలోనే ప్రకటిస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం వరప్రసాద్, డిఎం గంగాధర్రావు, ఏఎం వరలక్ష్మితో పాటుగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ లో మరి 3 న్యూ బస్సెస్ ని ఓపెన్ చేయడం జరిగింది. 2 హైదరాబాద్ కి స్లీపర్ కోచెస్ నాన్ ఏసీ, అలాగే వైజాగ్ కి ఏసీ కోచ్ ని ఈ రోజున మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో మరి వర్కౌట్ చేసి ఇది జరగడానికి కారణమైన ఆర్ఎం గారికి, డిఎం గారికి, అలాగే ఆర్టీసీ స్టాఫ్ కి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్న నేను ఆర్టీసీ మేనేజ్మెంట్ కూర్చున్నప్పుడు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ నుంచి అడిగినప్పుడు మరి పర్ కిలోమీటర్ 46 రూపాయలు ఖర్చు అవుతుంది, మనకు వచ్చే ఆదాయం 40 రూపాయలు అని చెప్పారు. 6 రూపాయల డెఫిసిట్ లో ఉన్నాం మరి. సో ఆ క్రమంలో 6 రూపాయల డెఫిసిట్ ని మరి సమానం చేసి ఇంకా రెవెన్యూ ఎట్లా పెంచుకునే విధానంలో మరి ఈ 3 బస్సులు కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ 3 బస్సుల నుంచి రెవెన్యూ సుమారు ప్రతిరోజు 60,000 రూపాయల వరకు కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఒక మంచి పరిణామం. మరి ఈ ట్రెండ్ ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త రూట్స్ కి కొత్త బస్సెస్ వేసి మరి ఆర్టీసీని లాభాలు తీసుకొని రావడానికి నాకు కృషి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 6 రూపాయల డెఫిసిట్ ఉందో దానికి తప్పకుండా రాబోయే రోజుల్లో మరి మేనేజ్మెంట్ తోటి, లీడర్స్ తోటి కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి కూడా ఆర్టీసీని లాభాలు తీసుకోవాలి. నేను దానికి ప్రణాళిక సిద్ధం చేసి మీకు చెప్తాను, మరోసారి చెప్తున్నాను. తప్పకుండా మరి మన చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఆర్టీసీ లాభాల్లో నడిచే విధంగా నేను కృషి చేస్తాను. తన పరిపాలనతో ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్ఆర్ అని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీనివాసపురం రోడ్డులో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద సోమవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ కాసరి తులసిరెడ్డితో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేశారు. తన పరిపాలనతో ప్రజల మనస్సుల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు బత్తిన చిన్న, గెద్దాడ శ్రీనివాసరావు, బావన ఋషి, షేక్ అమీర్, పందిరాజా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అందరూ కూడా పూలమాలలు వేసి గరణమాలలు ఇర్పించుకున్నాము. మన రాజశేఖర రెడ్డి గారు
చేసిన పనులు వైద్యం కానీ ప్రజలకి సేవ కానీ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా చేశారు. ఆయన్ని మర్చిపోకుండా మళ్ళీ మన జనంలో ఉన్నారని మనం అనుకుంటున్నాము. రాజశేఖర రెడ్డి గారు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఆయన బాటలో నడిచి అమ్మఒడి కానీ చెయ్యొత కానీ పేదలకు వైద్యం కూడా అందించి ఇలాంటి సేవలు ఎన్నో చేశారు ఆయన. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మంచి చేస్తారో ఎవరు చెడు చేస్తారో మీకు తెలుసమ్మా. మరి ఎలా జరిగిందో కూడా మీకు తెలుసు. మనమైతే ఓట్లు వేసాము. మళ్ళీ ప్రజల్లోకి మన జగన్మోహన్ రెడ్డి గారిని రప్పించుకుని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రెపరెపలు ఆడాలని కోరుకుంటున్నాను. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మన లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర ఉన్న విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చాం. అలాగే ఆయన స్ఫూర్తిగా ఆయన మనకి అన్నదాత. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి ఎన్నో పథకాలు ఎన్నో మంచి పనులు అన్ని రకాలుగా చేశారు. నాయకుల వల్ల కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతిన్నారు. అలాంటి నాయకులు కొంచెం జాగ్రత్తగా మంచితనంగా అర్థం చేసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించి ఆయన్ని మళ్ళీ సీఎంగా చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మన దివంగత నేత ప్రీతం నాయకులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రతి చోట ఏర్పాటు చేయబడ్డ విగ్రహాలకి పూలమాలలు వేస్తున్నాం. అలాగే ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఈ పథకాలు ఇస్తున్నారంటే ముఖ్య ఆదర్శంగా తీసుకునేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ప్రవేశపెట్టిన పథకాలే. అలాగే మన రాబోయే రోజుల్లో మన వైఎస్ జగనన్ననే మనం గెలిపించుకొని మళ్ళీ 2019 నుంచి 24 వరకు సాగిన సుపరిపాలన మనం సాధించుకోవాలని ఈ సందర్భంగా ఈ జయంతి సందర్భంగా ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరా కాలనీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జ్ చిప్పాడ వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో యువ నాయకులు జెట్టి ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ సుపరిపాలనను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ పల్లా వెంకటరమణ, నాయకులు మద్దిపాటి సీను, మాచవరపు నాగేంద్ర, కావేటి భరత్, చింతా ప్రసాద్, కేబుల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నారాదేవి అన్నపూర్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధనకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ సారథ్యంలో తామంతా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో
60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షో ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి వార్తల్లోకి మరలా స్వాగతం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో పరిశీలనలో ఉన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఒక విభిన్న ప్రతిభావంతుడు తారసపడ్డాడు. దీంతో ఎమ్మెల్యే అతని వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను ఏ పోలవరం గ్రామానికి చెందిన వ్యక్తినని, తాను పూర్తి వైకల్యం కలిగి ఉన్నానని, తనకు 15,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని, అదేవిధంగా 3 చక్రాల మోటార్ బండిని ఇప్పించాలని బాధితుడు పాలడుగుల సత్యనారాయణ కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సత్యనారాయణకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో తాము రాజకీయాల్లో రాణించగలిగామని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో వైఎస్ఆర్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి జెడ్పీటీసీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంక్షేమ పాలనను జెడ్పీటీసీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జుజ్జువరపు తాతారావు, వార్డు సభ్యులు జుజ్జువరపు శ్రీను, వసంతాటి శివాజీ, జుజ్జువరపు పెంటయ్య, దంసెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని సొసైటీ అధ్యక్షులు ఘంటసాల గాంధీ తెలిపారు. జీలుగుమిల్లి మండలం మొలకలంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి గాంధీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకును కట్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పేరాబత్తుల జగన్నాథం, పేరాబత్తుల నాగేశ్వరరావు, కొప్పుల సత్యనారాయణ, ఘంటసాల సత్యనారాయణ, పేరాబత్తుల లక్ష్మీనారాయణ, మరీదు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా మనం రాజశేఖర్ గారు టైం కలిసి ఎన్టీ రామారావు గారు, రాజశేఖర్ గారి కంటే ముందు ఎన్టీ రామారావు గారు, అప్పటి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎంతో మంచిగా ప్రతి ఒక్క ఓటు వేసిన ప్రతి మనిషికి లాభసాటిగా ఇబ్బందులు లేకుండా పెంచినవారు కానీ, రైతులు కానీ, అక్క చెల్లెలు కానీ, మన రజకులు కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఎన్టీ రామారావు గారు కానించి తర్వాత రాజశేఖర్ గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మూడాకాయలు చూసాం. అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కరడు రాంబాబు గారు, గురునాథరావు గారు, ఈనెల్లి గెటమని రవి గారు, మొరలంపల్లిలో మన కొప్పచెట్టి గారు, మేమందరం కలిసి మొరలంపల్లి గట్టి కావాలని కాలకాడ తీసుకెళ్ళి మొత్తం అందరినీ జీపులు, మోటార్ సైకిళ్ళు, అప్పుడు సైకిల్ లేదు ఎక్కువ, సైకిల్ వేసుకెళ్ళి బ్రిడ్జి గారికి వెళ్ళి బ్రిడ్జి 1,50,00,000 లక్షలు పెట్టి బ్రిడ్జి కట్టించాం. అలాగే మన కాన్స్టిట్యూన్సీలో రోడ్లు, తార్ రోడ్లు లేని ఏరియా మొత్తం కూడా రాజశేఖర్ గారి టైంలో మొత్తం కంప్లీట్గా మన తెల్లం బాలరాజు గారు ఆధ్వర్యంలో ప్రతి పల్లికి, ప్రతి ఊరికి తార్ రోడ్లు పోయించాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అదేవిధంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పరిపాలనను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుబ్బల సత్యవేణి, ఎంపీటీసీ కొయ్య రమారెడ్డి, వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల బాలగురవయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏలేటి రాజారావు, మాజీ ఎంపీటీసీ కండవల్లి మరియమ్మ, నాయకులు దల్లి రామాంజనేయ రెడ్డి, దల్లి జ్యోతి, కొయ్య లీలాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మానవతా జంగారెడ్డిగూడెం శాఖ నూతన కమిటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా నూతన కమిటీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో మానవతా మండల అధ్యక్షుడిగా అయినాల రమణమూర్తి, కార్యదర్శిగా మహంకాళి రంగప్రసాద్, కోశాధికారిగా ఇమ్మంది మాధవరావు, ఉపాధ్యక్షుడిగా అల్లూరి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీగా పల్లి వెంకటరెడ్డి, ఈసీ సభ్యులుగా దల్లి రామాంజనేయ రెడ్డి, పెనుమర్తి సురేష్, మొగళ్లపు శ్యాం, భరద్వాజ రామకృష్ణులు ఎన్నికయ్యారు. అనంతరం మొదటి సేవా కార్యక్రమంగా మానవతా సభ్యుల వితరణతో 6-8 తరగతుల విద్యార్థులిద్దరికీ 8,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, మానవతా సభ్యులు పాల్గొన్నారు. పిల్లలకి మానవతా తరఫున నగదు సహాయం కూడా అందజేయడం జరిగింది. 8,900 రూపాయలు ఈ పిల్లల పుస్తకాల నిమిత్తం మానవతా స్వచ్ఛంద సంస్థలోని మెంబర్లందరూ ఇవ్వడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత కుర్రు సుబ్బారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ పరిపాలనను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మానవతా శాఖ ద్వారా ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని సంస్థ కొయ్యలగూడెం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా నియమితులైన మాటూరి సుధీర్, కంబంపాటి వెంకట సాయికృష్ణులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి కొయ్యలగూడెంలోని వాసవి ఆడిటోరియంలో మానవతా మండల శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవతా సంస్థ 20 సంవత్సరాలుగా ప్రజలకు విశేష సేవలందిస్తూ పేద విద్యార్థులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను పలువురు ప్రజాప్రతినిధులు, సంస్థ సభ్యులు పూలమాలలు వేసి అభినందించారు. రజక వృత్తిదారులకు ప్రభుత్వం కేటాయించిన చెరువుల మీద శాశ్వత హక్కును కల్పించాలని రజక జనసంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరులో రజక జనసంఘం కార్యాలయంలో సంఘ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సమస్యలపై చర్చించారు. కట్లయ్య మాట్లాడుతూ రజకుల కోసం రూపొందించిన జీవోలను అధికారులు సక్రమంగా అమలు చేయాలని కోరారు. అనంతరం సంఘం ఎర్రంపేట గ్రామ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలూరు శ్రీను, దువ్వపు రాము, బూరుగుపల్లి ధర్మయ్య, కానూరు వెంకటేశ్వరరావు, మున్నూరు సుబ్బారావు, దూదిగాం యేసయ్య, బూరుగుపల్లి చిన్న సత్యం, బూరుగుపల్లి దుర్గారావు, దువ్వా కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచక సంఘ భవనానికి పలు సమస్యల మీద కొన్ని గ్రామాల రచకులు ఇక్కడ రావడం జరిగింది. పోలవరం నియోజకవర్గం, కొయ్యూరుగూడెం మండలం, ఎర్రంపేట అనే గ్రామం నుంచి నూతనముగా రిజిస్ట్రేట్ చేయించుకోవడానికి రచక నేతలు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున
పలువురు ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను మేము కలవడం జరిగింది. వెస్ట్ గోదావరి కలెక్టర్, ప్రస్తుతం ఈస్ట్ గోదావరి కలెక్టర్ ప్రశాంత్ గారిని, అదేవిధంగా ఏలూరు జిల్లా కలెక్టర్గా నూతనంగా వచ్చిన వారిని, అదేవిధంగా పలువురు జిల్లా కలెక్టర్ల వారులను మేము కలిసి రజక వృత్తిదారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి పరిష్కార మార్గాలు చూపించాలనే విషయంలో వారిని కలిసి వినతి పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రజక సంఘాలు వారికి వృత్తిపరమైన సమస్యలను తీర్చవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజవోలుకు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ తల్లి తన 2 పిల్లలతో కలిసి ఈ నెల 6వ తేదీన సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్కు కారులో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే భాగ్యశ్రీ, ఆమె తల్లి కమలాదేవి, పెద్ద కుమారుడు నాగ నితిన్ కుమార్ మృతి చెందారు. డ్రైవర్ దుర్గావంశీ, భాగ్యశ్రీ చిన్న కుమారుడు నాగషణ్ముఖ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ప్రమాద ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోను సందర్శించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. డిపో అభివృద్ధికి 3 సభ్య కమిటీని నియమించిన ఎమ్మెల్యే రోషన్. వైఎస్ఆర్ కేబినెట్ లో శాసనసభ్యునిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేనిదే. వైఎస్ఆర్సీపీ నాయకులు వెల్లడి. మహిళలకు చేయూతనివ్వడమే లక్ష్యంగా తపన ఫౌండేషన్ కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. కూటమి పార్టీల నాయకులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.